ఒకవైపు చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై మంత్రి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరి ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల టెండర్లు అలాగే అమ్మకాల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి అంశాలన్నింటిపైన చర్చించడానికి వైసీపీ నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి గారు మనతో జాయిన్ అవుతారు. సార్ నమస్కారం. నమస్తే నమస్తే అమ్మ. మనం చూసినట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై కొల్లు రవీంద్ర గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజకీయ విమర్శలను పక్కన పెడితే వ్యక్తిగత వ్యాఖ్యలను కూడా ఆయన చేశారు. మరి ఇది ఎంతవరకు సమంజసం సార్? ఏమ్మా, కొల్లు రవీంద్ర గారు ఒక మంత్రి గారు, బాధ్యత గల మంత్రిగా ఉన్నాడు. ఆయన శాఖలో ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు. ఆయన శాఖలో ఏం జరుగుతుందో తెలియకుండానే ఆయన మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అలా మాట్లాడటం ఆయన స్థాయి కానే కాదు. ఒకటి. రెండోది, నలకటాలు, పేకల పోయటాలు. అసలు ఈ మాటలు ఏందమ్మా ఒక మంత్రి అయ్యుండి? నరకటాలు, పేకల పోయటాలు, కత్తులు, గొడ్డాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఏంది? అసలు నువ్వెందుకు జైల్లో పోయావు? ఒక మాట చెప్పండి. ఎవరినో నువ్వు మర్డర్ చేయించబట్టే కదా, వెనకాల నువ్వు మర్డర్ చేయబట్టే కదా, నీ మీద అభియోగం ఉండబట్టే కదా జైల్లో పోయి కొన్నాళ్ళు ఉండవు. అంటే మర్డర్ చేసినటువంటి నువ్వే ఆ అభియోగం ఎదుర్కొన్నటువంటి ఒక మంత్రివి అసలు మంత్రిగా ఉండటానికి నీకు హక్కు ఉందా? ఫస్ట్ పాయింట్. రెండోది, నువ్వు నరకటాలు, పేకలు కొయ్యటాలు, ఇంకా అటువంటి మాటలు, నేరపూరితమైనటువంటి మాటలు మాట్లాడటం అసలు నువ్వు మంత్రివేనా అని. ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి రాష్ట్ర ప్రభుత్వంలో నరకటాలు, పేకలు కొయ్యటాలు, ఆళ్ళని చంపటాలు, ఏళ్ళని చంపటాలు, జగన్మోహన్ రెడ్డి అట్టాడు ఎట్టాడు. జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకయ్యా? మీకు 2 సంవత్సరాలు అయింది మీరు పరిపాలనలోకి వచ్చి. 2 సంవత్సరాలు పెట్టి మీరు ఏం అభివృద్ధి చేశారు? ప్రజలకి ఏం ఉపయోగపడ్డారు? ప్రజలకి ఎలా ఉపయోగపడుతున్నారు? ప్రజలకు మీ సమస్యలు ఏంటి? మీరు ప్రజలకు తీర్చినటువంటి సమస్యలు ఏంది? అసలు మీ ప్రభుత్వమే ప్రజలకు ఒక సమస్యగా మారింది. 5.5 కోట్ల మంది ప్రజలకి మీ ప్రభుత్వమే ఒక సమస్యగా మారింది. మీ పరిపాలనే ఒక దుర్మార్గంగా పనిచేస్తున్నారు. అసలు ఏ వ్యక్తికి, ఏ అధికారికి, ఏ మంత్రికి, ఏ ఎమ్మెల్యేకి, ఏ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, లేకపోతే డిఫాక్టో ముఖ్యమంత్రి గారికి సంబంధ బాంధవ్యాలు ఏమైనా ఉన్నాయా? ఒక్క మాట చెప్పండి. నువ్వు చెప్పింది ఆయన చేయడు, ఆయన చెప్పింది ఇంకొక ఆయన చేయడు, ఇంకొక ఆయన చెప్పింది అధికారులు అసలు పట్టించుకొనే లేరు. ఇక మీరు గతంలో మంత్రిగా పనిచేశాడు, గతంలో శాసనసభ్యులుగా పనిచేశారు, ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నారు. ఏమైనా కాస్తైనా మీకు లోక పరిజ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా? ఒక్క విషయం చెప్పండి. మీరు ఎన్టీ రామారావు గారు మెడికల్ కాలేజీలన్నీ చేశాడు అని అన్నారు. ఏ మెడికల్ కాలేజీలు ఎప్పుడు చేశాడో ఒక్క మాట, ఒక్క సందర్భం చెప్పగలుగుతారా రవీంద్ర గారు? మంత్రి ఎన్టీ రామారావు గారు ఒకే ఒక్క మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. SVIMS, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. కనీసం అది ఏ సంవత్సరంలో చేశాడో కూడా మీకు తెలియదు. 1986లో ఆయన చేశాడు. దానికన్నా ముందు బర్డ్స్ ఇన్స్టిట్యూషన్, బర్డ్స్ అంటే పక్షులు, జంతువులు అనుకునే క్యారెక్టర్ నీది. అసలు బర్డ్స్ అంటే స్పెల్లింగ్ కూడా తెలియదు నీకు. అసలు బర్డ్స్ అంటే దాని అబ్జర్వేషన్ కూడా నీకు తెలియదు. బర్డ్స్ అంటే ఏందో తెలుసా? బర్డ్ హాస్పిటల్ అంటే BIRRD అంటే బాలాజీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రీహాబిటేషన్ డిజేబుల్డ్ పర్సన్. BIRRD అంటే
దాన్ని బాట్స్ అంటే ఏదో పక్షులకు అనే ఉద్దేశం నీది. అది 1985లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఈ SVIMS కానీ ఈ బార్డ్స్ హాస్పిటల్ కానీ 1992-93లో ఎస్టాబ్లిష్మెంట్ అంతా పూర్తయి ఫంక్షనింగ్కి వచ్చింది. అప్పుడు అది ఎవరు గవర్నమెంట్లో ఫంక్షనింగ్కి వచ్చింది? కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఎన్టీ రామారావు గారే మొదలుపెట్టారు. ఆయన పెట్టిన ఏకైక మెడికల్ కాలేజీ SVIMS. మీరు ఎన్నో కాలేజీలు ఎన్టీ రామారావు గారు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని చెప్పారు. కాస్త తెలుసుకోండి అయ్యా, ముందు తెలుసుకొని మాట్లాడండి. తెలుసుకోకుండా మాట్లాడబాకండి. ఒక మంత్రి అయి ఉండి నీ కింద కొంత ఏఎస్ అధికారులు కానీ వాళ్ళు అంటే వాళ్ళ ద్వారా అయినా కాస్త తెలుసుకోండి. ఎన్ని మెడికల్ కాలేజీలు తెచ్చాడు ఎన్టీ రామారావు గారు అంటే అది ఒక్కటే మెడికల్ కాలేజీ తెచ్చింది. ఆయన మహానుభావుడు, గొప్పోడు, ప్రజలకు ఉపయోగపడాలి. అది కూడా టీటీడీకి సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి 50 ఎకరాల భూమి ముందు ఇచ్చారు. దానికి అనుసంధానమే బోర్డ్ హాస్పిటల్. ఇటువంటి చేశారు. దానికి కాదంటలే. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ ఫంక్షనింగ్కి వచ్చింది, బ్రహ్మాండంగా నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 22 కాలేజీలు తీసుకొచ్చాడు, మెడికల్ కాలేజీలు అని చెప్పావే. ఏమన్నా కాస్త తెలివి ఉందయ్యా నీకు? చదువుకున్నావా? లేకపోతే తెలుసుకున్నావా? ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చినట్టు కానీ, ఒక్క మెడికల్ కాలేజీకి అప్రూవల్స్ ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి డెవలప్మెంట్ నిమిత్తం ఏమైనా ఫండ్స్ ఇచ్చినట్టు కానీ ఎక్కడైనా 95 నుంచి 9 సంవత్సరాలు కానీ మొన్న గతంలో చేసినటువంటి 5 సంవత్సరాలు కానీ ఈ 14 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కటన్నా తెచ్చినట్టు జీవో కానీ ఆర్డర్ కానీ ఏమైనా చూపించగలరా? ఎందుకు మాట్లాడతారు? 22 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు గ్రౌండింగ్ చేశాడని చెప్పావే, నన్ను మాట్లాడతారు? ఏమన్నా తెలుసుకొని మాట్లాడా. మీరు మాట్లాడటంలో తప్పుందని నేను అంటలా. మీరు డబ్బా కొట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఒక్క పని చేయకుండా డబ్బాలు కొట్టుకోవడం తప్పు. ఇకపోతే ఎయిమ్స్. అసలు ఎయిమ్స్ ఎక్కడ సంస్థ? అది ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ సంస్థ. అంటే కేంద్ర గవర్నమెంట్కి సంబంధించింది. ఆ కేంద్ర గవర్నమెంట్కి సంబంధించింది 2015లో నరేంద్ర మోడీ గారు దానికి శంకుస్థాపన చేశారు. 2018లో ఫంక్షనింగ్కి వచ్చింది. పూర్తి స్థాయిగా కేంద్ర నిధులతోటే చేసినటువంటిది, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చేసినటువంటి ఆర్గనైజేషన్ ఎయిమ్స్. మనొక్క రాష్ట్రానికే కాదు, 2012లో ఎయిమ్స్కి సంబంధించినటువంటి ఒక యాక్ట్ని రూపొందించి పార్లమెంట్లో ప్రతి రాష్ట్రంలో ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్కి సంబంధించిన మెడికల్ కాలేజీ, తద్వారా భారీ స్థాయిలో హాస్పిటల్ నిర్మించాలనే నేపథ్యంలో కేంద్ర గవర్నమెంట్ నిర్ణయానుసారం మన రాష్ట్రానికి కూడా ఒకటి ఇచ్చారు. అది కూడా ఆఫ్టర్ బైఫర్కేషన్. ఆ విషయం అయినా తెలుసలేదో మీకు? ఇది చంద్రబాబు చేసినటువంటి గొప్ప కాదు. మీకు ఒక విషయం చెబుతున్నాను. ఆ తర్వాత దానికి 2018లో ఫంక్షనింగ్ మొదలైన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వస్తే దానికి కావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాల కోసం 100 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి కానీ మామూలుగా అలర్ట్ చేసి కానీ ఉంది. ఆ విషయం మేము పూర్తిగా రుజువు చేయగలుగుతాం. ఈ క్షణమైనా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చాను. ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారు. ఉపయోగం ఏందండి మీరు మంత్రి అయ్యండి? ఇప్పుడు మీరు కొల్లు రవీంద్ర గారు మీ గొల్లు ఎందుకు ఇంతలా గొల్లు బాగా చేస్తున్నారు అంటే, మీరేమైనా రాబోయే రోజుల్లో పిఠాపురం వర్మ మాదిరిగా ఏమైనా మీరు పార్టీకి దూరం అయ్యే పరిస్థితి ఉందా? నా ఉద్దేశం అట్నే అవపడుతుంది. మరో పిఠాపురం వర్మ కొల్లు రవీంద్ర పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానివ్వండి ఏమి పట్టించుకోకుండా స్వలాభాపేక్షతోటి నడుస్తున్నటువంటి వ్యక్తి
మంత్రి కొల్లు రవీంద్ర అని నీ మీద ఇంత పడవన ముఖ్యమంత్రి మీ నాయకుడు ముఖ్యమంత్రి గారి దగ్గర వ్యతిరేక పవనాలు పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి కాబట్టి నువ్వు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని భుజాన్ని వేసుకొని 22 మెడికల్ కాలేజీలు లేకపోతే ఇంకా ఏందేందో అభివృద్ధి చేశాడు, అభివృద్ధి పూర్తి స్థాయిలో ఇచ్చాడు, 20 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు, 6,000 పబ్లిక్ ఉద్యోగాలు, ఎక్కడ ఒక్కటన్నా 6 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చానో చూపించయ్యా. ఒక్క లిస్టు చూపించి, కనీసం 10,000 లిస్టు చూపించు. నువ్వు మీ ఏ మీడియాలో అయినా సరే, నువ్వు మీకు సంబంధించిన మీడియాలో కానివ్వండి, లేకపోతే ఇంకే మీడియాలో అయినా ఒక్క 10,000 ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చినట్టు, మీరు ఇచ్చినటువంటి 6,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఎంతవరకు గ్రౌండింగ్ అయ్యి వాళ్ళు అపాయింట్మెంట్లు ఇచ్చారు ఒక్కసారి చూపించగలుగుతారా రవీంద్ర గారు? మిమ్మల్ని నేను తప్పంటలా, మీరు చెప్పిన మాటలు తప్పంటలా, కాకపోతే మీరు చెప్పిన అన్ని తప్పులే. అవగాహన లేకుండా మాట్లాడారు మీరు. ఏ సమస్య కూడా ఒక మంత్రిగా ఉండి కొందరు ఆఫీసర్లు నీ కింద పనిచేస్తూ వాళ్ళని కనీసం అడగకుండా కూడా, తెలుసుకోకుండా కూడా మాట్లాడారు. అంటే నీ ఈ బాధ అంతా రేపు భవిష్యత్తులో మినిస్టర్ల ఎక్స్పాన్షన్లో ఎక్కడ పీకేస్తాడో, ఎక్కడ నన్ను మరో పిఠాపురం వర్మలాగా బలిపశువుని చేస్తారనే భయంతో మాట్లాడటం తప్పితే మరి ఉద్దేశం లేనిది. ఇకపోతే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయటం నెంబర్ 1 అన్నావు. ఎట్లా నెంబర్ 1 చెప్పయ్యా? నువ్వు ఇవాళ మంత్రి కాకుండా నీ సామాన్యుడి పరిస్థితిని ఒక్కసారి ఆలోచించు. సామాన్యుడికి ఏదైనా జబ్బు వస్తే ఎక్కడికి పోవాలా? ప్రైవేట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్కి పోతే లక్షల ఖర్చు ఎక్కడి నుంచి పెట్టుకుంటారు? అదే ప్రభుత్వ కాలేజీలు అనుకోండి, ప్రభుత్వ మెడికల్ ఇన్స్టిట్యూట్లు అనుకోండి, వాటికి పోతే తక్కువ ఖర్చుతో బయటికి రాగలుగుతారు. లేకపోతే ఆరోగ్యశ్రీనో, లేకపోతే మర్చిపోయి ఆరోగ్యశ్రీ మీరు ఎత్తేసారు, మాకు గుర్తులేదు, ఎత్తేసారు కాబట్టి ఇప్పుడు అంతా దోచుకోవాలి అనే ఉద్దేశంతో మీరు ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో పీపీపీ అంటే, నేను ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది కాదు, నేను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది కాదు, పచ్చ పార్టీ పారిపో అనేది అర్థం పీపీపీ. ఖచ్చితంగా చెబుతున్నా, పీపీపీ విధానం ఎప్పుడు అమలు చేస్తారో ఆ క్షణాన పచ్చ పార్టీ పారిపోతుంది ప్రజల్లో నుంచి, దాని అంతటా అదే. పీపీపీ అంటే పచ్చ పార్టీ పారిపో. నేను వాస్తవం చెబుతున్నా, ఎందుకంటే అది ప్రజలకు సంబంధించిన, అయ్యా నీకు నాకు ఉండోడికి సంబంధించిన విషయం కాదు, ప్రజల ఆరోగ్య విషయంలో సంబంధించినటువంటి విషయం ప్రభుత్వం మెడికల్ కాలేజీలు అంటే. మీరు కాదు, ఎవరైనా చెప్తారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పోయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ తెచ్చాడు, ఒక 5 మెడికల్ కాలేజీలు కట్టాడు. నువ్వేదో 1500 కోట్లు పెట్టి కట్టాడు కదా, నువ్వే కొన్నావు కదా, ఆ 1500 కోట్లైనా ఖర్చు పెట్టాడు కదా. మీరు ఇవాళ ప్రభుత్వం తరఫున 15 ఒక్కొక్క కాలేజీకి 500 కోట్లు ఖర్చు పెడితే మిగతా 10 కాలేజీలు అయిపోతాయి కదా 5,000 కోట్లతోటి. మీరు ఈ రకంగా చేసే వృధా ఖర్చులన్నీ దాని మీద పెడితే సరిపోతుంది కదా. 3,60,000 కోట్లు 2 సంవత్సరాల్లో చేశారు. దాంట్లో 5,000 కోట్లు పాడైతే మెడికల్కి వాళ్ళు లేకుండా పోతుంది కదా, మీకు మంచి పేరు వస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి స్థాపించవచ్చు, కానీ పూర్తిగా ఆచరణలోకి తెచ్చింది మీరు అవుతారు కదా. ఆ రకంగా తెచ్చుకోవచ్చు కదా. అట్లా కాకుండా ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ఇచ్చి వాళ్ళకి అమ్ముకొని వాళ్ళ ద్వారా లబ్ధి పొంది మూటలు మోసుకొని చేసుకునే ఉద్దేశం మీకు ఎందుకు? ఈ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి మీద పేకగోసుడు నరకుడు. ఏంది పేకగోసుడు నరకుడు కేసుల్లోనే కదా నువ్వు ముద్దాయివి. ఆ అభియోగమే కదా నిన్ను అంటాడు జైల్లో వేయించింది, నేను మీరు కాదు కదా. ఆ అభియోగాలకి మీరే కదా బాధ్యత వహించి జైల్లోకి పోయింది. ఎందుకయ్యా నీది నువ్వే బయట వేసుకుంటావు, ఇంకోటి కాకుండా నీ వ్యవహారాన్ని నువ్వే బయట వేసుకుంటున్నావు. మంత్రి గారు తప్పండి, వాస్తవాలు మాట్లాడండి. ఏ వాస్తవం లేకుండా ఎన్టీ రామారావు గారు కట్టించారు. ఎన్టీ రామారావు గారు కట్టించింది గ్రౌండింగ్ కూడా కాదు, ఆయన శంకుస్థాపన చేసి మొదలుపెట్టింది వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఒక్కటే. అది 50 ఎకరాల భూములు. దానికి ప్రాంగణంలోనే బర్డ్ అని వచ్చింది. బర్డ్ అంటే
ఏ పక్షులో జంతువులని మీకు తెలిసిన అర్థమేమో కాదు. బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డిజేబుల్డ్ పర్సన్స్కి వచ్చినటువంటి ఆసుపత్రి అది. హాస్పిటల్లో చాలా మంది లబ్ధి పొందారు. అది ప్రభుత్వ ఆసుపత్రి కాబట్టి అంతమంది లబ్ధి పొందారు. అలాగనే ఈ ప్రైవేట్ పబ్లిక్ మెడికల్ కాలేజీలు 17 కూడా ప్రభుత్వం పూర్తి చేస్తే మీకే మంచి పేరు వస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారి పేరు మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా 17 మెడికల్ పూర్తి చేసి బ్రహ్మాండంగా ప్రజలకు ఆరోగ్యాన్ని అందిస్తున్నాడని చెప్పుకుంటారు. ఎప్పుడు 86లో చేసిన ఎన్టీఆర్ని ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈయన పూర్తి చేస్తే ఈయన చెప్పుకోం, చరిత్రలాగా మిగిలిపోద్దండి. అంతేగాని పీపీపీ పచ్చ పార్టీ పారిపో, అంతకన్నా మార్గం లేదు. ఇదంతా మీరు అసలు రవీంద్ర గారు, మీరు ఎందుకంటే మీ బాధంతా మీ ఉద్యోగం సెకండ్ టర్మ్లో ఉంటుందో ఉండదో అనే భయం. ఆ భయంతో మీ మీద వచ్చే అభియోగాలు వస్తున్నాయి. మీకు అపోనెంట్ నాని గారు కానివ్వండి, లేకపోతే మీ మీద పోటీ చేసిన కిట్టు గారు కానివ్వండి, లేకపోతే మీ మచిలీపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి మా పార్టీ నాయకులు కానివ్వండి, మీ చరిత్ర మొత్తం పొంకాలుగా చెబుతారు. ఆ పొంకాలుగా చెప్పే దాంట్లో మీ ముఖ్యమంత్రి గారి రిపోర్ట్స్లో భారీ స్థాయిలో ఓ పుస్తకం తయారు చేశాడు. మీకు వ్యతిరేకంగా ఉంది ఈ వ్యవస్థ అంతా అక్కడంతా అని. ఇక ఆడదాకెందుకు మీ శాఖలో మండలానికి ఒక కల్తీ మద్యం ఫ్యాక్టరీ పెట్టించారే, మండలానికి ఒకటి. ఏది కాపుసారా ఘాటు, దాంట్లోనేమో రంగునీళ్ళు కలపటం, మోద్దర్లు వేయటం, అమ్మేయటం. కాపుసారా రంగునీళ్ళు కలిపి 10 రూపాయలు, మీరు అమ్మేది 100 వేలకు. అయ్యే కదా మీరు ప్రజలకి, మీ కార్యకర్తలకి, మీ నాయకులకి వాళ్ళని దోచుకోమని చెప్పటము. ఇదే కదా మీరు చేస్తుంది. మీ శాఖలోతే మీరు కంట్రోల్ చేయలేరు. మిగతా వాళ్ళ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడే అర్హత ఉందనుకుంటున్నారా మీరు? రవీంద్ర గారు, మీరంటే గతంలో గౌరవం ఉండేది. మర్డర్ అభియోగాలు వచ్చిన కానీ మీ మీద ప్రజలకు గౌరవం పోయింది. సరే, దాన్ని అడ్డం పెట్టుకొని ఏదో మంత్రి పదవి చంద్రబాబు గారు ఇచ్చారు, దాన్ని నేను శుభ్రంగా చేయండి, తప్పులేదు. ఇప్పుడు మెడికల్ కాలేజీల గురించి, లేకపోతే మెడికల్ ఇన్స్టిట్యూట్ల గురించి వాస్తవాలు తెలియకుండా మాట్లాడటం తప్పు కదండి. తెలుసుకోండి, వాస్తవాలు మాట్లాడండి. లేదు, మీరు ఈ మెడికల్కి సంబంధించిన మీరు ఏదో చాలా మాట్లాడారు, వాటి మీద ఒక రోజు బహిరంగంగా కూర్చున్నామంటే మా పార్టీ తరఫున ఎవరైనా వస్తాం. సరే, మీకు అపోనెంట్స్ అయిన వాళ్ళ సంగతి పక్కన పెట్టి నేను వస్తా, డేటాతో సహా. 1986 నుంచి డేటాతో సహా నేను వస్తా. మీ నాయకుడు చంద్రబాబు టైంలో 14 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చిన దాఖలాలు లేవు. ఒక్క మెడికల్ కాలేజీకి మౌలిక వసతులకి అమౌంట్లు అలాట్ చేసినటువంటి పరిస్థితులు లేవు. మరి అటువంటిది మీరు మాట్లాడితే అట్టండి, ఇలా 2 కాలేజీలు కట్టించారని మాట్లాడితే అట్టండి, తప్పు కదా. ముందు తెలుసుకొని మాట్లాడండి, తప్పులేదు. మీ మంత్రి పదవి ఉంటుందిలేండి, పాదులే, ఏదో కాళ్ళలో గడ్డల్లో కొట్టుకొని ఏదో చేసుకోండి. మరి ఇంకోవైపు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక కంపెనీలు ఉన్నప్పటికీ కూడా మరి ఇలా ఢిల్లీ కంపెనీలకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ల టెండర్లను ఇవ్వడం వెనుక ప్రధాన కారణం ఏమై ఉంటుంది సార్? అలాగే దీని ప్రభావం పేద విద్యార్థులపై ఎలా ఉంటుంది? ఇవాళ పచ్చ పార్టీ పేపర్లోనే వచ్చింది ఏమని, 340 కోట్ల కుంభకోణం మెడికల్ సర్జికల్స్ కొనుగోలు విషయంలో ఇక్కడ ఉన్నటువంటి టెండర్ పేపర్లు, లేకపోతే టెండర్కి సంబంధించిన విషయాలు వీళ్ళు చర్చించుకోక ముందే ఢిల్లీలో ఉన్న అధికారికి లీక్ అవుతున్నాయి. ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులకే కట్టబెడుతున్నారు. పోయిన సంవత్సరం 170 కోట్లు, ఈ సంవత్సరం 170 కోట్లు, మొత్తం కలిపి 340 కోట్లు వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలకే ఇస్తున్నారనేది. మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక్కటే ప్రశ్న ఇస్తున్నామమ్మా. మొన్నే
అధికారుల మీటింగ్ అని 2 రోజులు అధికారులని చీల్చి చెండాడి మాట్లాడినట్టు హావభావాలు ప్రదర్శించి ఏ ఒక్క అధికారి స్ట్రైట్గా క్వశ్చన్ అయితే చెప్పలేని పరిస్థితిలో ఉండి ఏ ఒక్క అధికారి గట్టిగా మాట్లాడితే అధికారుల మార్పులు ఇంకా కొంతమందిని మార్చాల్సిన అవసరం ఉందని ఇండైరెక్ట్గా థ్రెటనింగ్ ఇస్తూ అధికారుల అభిప్రాయాలని తొంగలో దక్కి వ్యక్తిగత అభిప్రాయాలని వాళ్ళ మీద రుద్దటం మనం మొన్న చూసాం. అయితే ఎంత గొప్ప విషయం అంటేనమ్మా, ఇవాళ ఈ మెడికల్ మాఫియా, మెడికల్ సర్జికల్స్ కొనే మాఫియా, మెడికల్ సర్జికల్స్ కొనే మాఫియాలో ఏం జరుగుతుంది? జ్యోతి పేపర్లోనే వచ్చింది వాళ్ళ ఐటమ్ అంతా జ్యోతి పేపర్లోనే వచ్చింది. జ్యోతి పేపర్లో ఏమొచ్చింది? టెండర్లు ఏమని వచ్చినాయి? 340 కోట్ల మెడికల్ సర్జికల్స్ ఢిల్లీకి సంబంధించిన కంపెనీ అధికారికి సంబంధించిన కంపెనీలలో ప్రతినిధులకి వాళ్ళ అస్మాదీయులకి కట్టబెడుతున్నారు. ప్రతి విషయం ఇక్కడ జరిగేటటువంటి అంటే సీఎంఓ ద్వారానే పోతున్నాయి, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ద్వారానే ఈ లీకులన్నీ బయటికి పోతున్నాయి. ఈ టెండర్లో స్పెసిఫికేషన్స్ కూడా ఆ ఢిల్లీలో ఉన్నటువంటి అధికారి, ఢిల్లీలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, ఢిల్లీలో ఉన్నటువంటి మెడికల్ సర్జికల్స్ ఉత్పత్తిదారులు వాళ్ళు చెప్పినట్టే స్పెసిఫికేషన్స్ చెప్తున్నారు. ఇంతకన్నా దారుణం ఉందా? అధికారుల మీటింగ్ పెట్టి నువ్వు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? అధికారుల మీటింగ్ పెట్టిన తెల్లారే జ్యోతి పేపర్లు ఈ రకంగా వచ్చిందే. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారుల మీటింగ్ పెట్టినందుకు ఏమన్నా ఉపయోగం ఉందా? ఒక డిపార్ట్మెంట్లో, మెడికల్ డిపార్ట్మెంట్ అంటే దాదాపు ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైన 1-2 3 డిపార్ట్మెంట్లు ఇది ఒకటి. ఇది ప్రజల ఆరోగ్యాలకు సంబంధించినటువంటి విషయం. 5.5 కోట్ల మంది ఆరోగ్యాలకు సంబంధించినటువంటి టెండర్ల విషయంలో లీకులు ఎందుకు వచ్చినాయి? ఆ లీకులు రావడానికి కారణమైంది. ఆ లీకులు రావడం వల్ల ఉత్పత్తిదారుల కంపెనీలతోటి ఆ ఢిల్లీ అధికారికి సంబంధించినటువంటి వ్యక్తులు ముందే మాట్లాడుకోవటం దేనికి? ఆ టెండర్లు వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు సెలక్షన్ చేయటం దేనికి? ఆ విధంగా సెలక్షన్ చేయటం అంటే దోచుకోవటమే కదమ్మా. పూర్తి స్థాయిలో దోచుకోవటమే ఇది. పూర్తి స్థాయిలో ఇది దోచుకోవటమే. ఈ దోచుకునే వ్యవహారం నేపథ్యంలోనే ఈ టెండర్లు, మెడికల్ సర్జికల్ టెండర్లు, 340 కోట్ల టెండర్లు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకొని సీఎంఓ ఆఫీస్ కాడి నుంచి పోయినటువంటి లీకుల ద్వారానే ఇచ్చుకొని దోపిడీ, ప్రత్యక్ష దోపిడీ అన్నమాట. అది సిపిఐ సిపిఎంగా సీఎంఓ ఆఫీస్ నుంచే పోతేనే ఇది జరిగింది. ఎలా జరుగుతుంది అందరికీ తెలుసు, సీఎం గారికి తెలుసు, కింద సంబంధించిన అధికారులందరికీ, మెడికల్ ఆఫీసర్లు అందరికీ తెలుసు. ఈ టెండర్లు అట్నే బందరు ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఆ సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్కి మారిపోతారు. ఈ రకంగా దుర్మార్గంగా ఆ ప్రభుత్వ వ్యవస్థల్ని ఇష్టాను రీతిలో వాడుకొని ఢిల్లీ కంపెనీకి అప్పచెప్పటం, ఢిల్లీ అధికారికి సంబంధించినటువంటి అసమధి కంపెనీలకి ఈ టెండర్లు అప్పచెప్పటం, తద్వారా దోచుకోవటం. మరి దీని ప్రభావం పేద విద్యార్థులపై ఎలా ఉంటుంది? నాసిరకమైనటువంటి సర్జికల్స్ ఉపయోగిస్తే ప్రజల ప్రాణాల మీదకి వస్తుంది. ప్రజలు ఎటుపోయినా పర్లేదు, వాళ్ళకి డబ్బులు ఉంటే చాలు. ఈ సర్జికల్స్ కంపెనీస్ మన రాష్ట్రంలో బొచ్చడి కంపెనీలు ఉన్నాయి. రెడ్డి ల్యాబ్స్ ఉంది, ఫేమస్ ల్యాబ్స్. అపోలో వాళ్ళవి ఉన్నాయి, ఫేమస్ ల్యాబ్స్. రామోజీరావు గారిది ఒకటి ఉంది, అది ఫేమస్ ల్యాబ్స్. కరోనా ముందు కనిపెట్టినటువంటి ల్యాబ్ అది. అంటే ఏ ఒక్కళ్ళతో ఆల్దో ఇళ్ళదో కాదు,
రామోజీరావు గారికి సంబంధించినటువంటి ఒక ల్యాబ్ ఉంది, ఆ పేరు నాకు పూర్తిగా లేదు. ఆ ల్యాబ్ ఉన్నది కరోనా ముందు అందరికన్నా ముందుగా పెట్టారు వాళ్ళు కరోనా వ్యాక్సిన్. ఇకపోతే అరవిందో ల్యాబ్స్ ఉన్నాయి, శాంతా బయోటెక్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే పేరెన్నికన్నటువంటి మెడికల్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగినటువంటి ల్యాబ్లు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. వాటన్నిటిని కాదని ఢిల్లీకి సంబంధించిన అధికారికి సంబంధించిన వాళ్ళ అసమధీయులకి ఇవ్వటం ఇది ఎంత దుర్మార్గం. ఇవ్వండి, మంచి క్వాలిటీదే అండి, క్వాలిటీ తెస్తే ప్రజలకు ఉపయోగపడతావు. ఏదో పిచ్చి కంపెనీలకు ఇచ్చి వాళ్ళు వాళ్ళ దగ్గర ఏదో దాన్ని డంప్ యార్డ్లో పడేసినటువంటి సరుకు అంతా తెచ్చి రీసైక్లింగ్ చేసి మళ్ళీ జనం మీద నెడుతున్నారే, ఇది ఎంత దుర్మార్గం. సరే, ఏదో సాక్షి పేపర్ రాస్తే తప్పు అనుకోవచ్చు, ఇంకో పేపర్ రాస్తే తప్పు అనుకోవచ్చు, రాసింది ఆంధ్రజ్యోతిలోనే. అంటే ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధే లేదు. ప్రజాధనాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేస్తూ సొంత వాళ్ళకు తోచిపెట్టడమే వాళ్ళ ఉద్దేశం. ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ వాళ్ళ ఉద్దేశం. ఆ రకమైన కార్యక్రమం ఉండబట్టే ఇవాళ 340 కోట్ల కుంభకోణం జరిగింది. దేనికి ఈ సర్జికల్స్ ఎవరికి ఉపయోగపడాలా? ఏం పశువులకో ఇంకోళ్ళకో కాదు కదా, ప్రజలకే కదా. ఇప్పుడు ఇంజక్షన్ చేస్తే ఇంజక్షన్ ఇది అవుతుంది, లేకపోతే ఇప్పుడు సెలైన్ పెడితే సెలైన్ ట్యూబ్లు. సర్జికల్స్ అంటే అయ్యే కదా. మెడిసిన్స్ లో ఉపయోగపడే కొన్ని పరికరాలకు సంబంధించినటువంటి విషయాలు, పరికరాలు సర్జికల్స్. వాటిల్లో కూడా మీరు తప్పుపడి మీ సొంత దోచిపెడుతుంటే ఎంత దుర్మార్గం, ఎక్కడి నుంచి వచ్చిందో. ఇది ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీయడానికి ఏర్పడేటటువంటి వ్యవస్థలాగా తయారైంది. ప్రభుత్వమే ప్రజల ప్రాణాలు తీస్తుంది ఈ రకంగా ఈ సర్జికల్స్ దీనివల్ల. ఇన్ని క్వాలిటీ గల కంపెనీలు ఉంటే దేశపై ఢిల్లీ అధికారికి సంబంధించిన అస్మదీయుల ద్వారా ఉత్తర భారతానికి సంబంధించినటువంటి పిచ్చి కంపెనీల ద్వారా సర్జికల్స్ మనం తీసుకున్నాం అంటే మనకి కాస్తన్నా ఆలోచన విధానం ఎటుపోతుంది అనేది, మన పరిపాలన ఎటుపోతుంది అనేది, మన ప్రజల బాగోగులు ఎటుపోతున్నాయి అనేది కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధే లేదు. ఎవరు ఎటుపోయినా సరే డబ్బు నా మనుషుల దగ్గరికి చేరాలి అనేది వాడి ఉద్దేశం.